వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి అయితే మనం జనరల్ స్టడీస్ పేపర్ 4 గురించి మాట్లాడుకోబోతున్నాం. నేను ఆల్రెడీ క్వాలిఫైయింగ్ పేపర్స్ గురించి టాపిక్ గురించి వీడియో తీశాను, అలాగే ఎస్ఏ టాపిక్ గురించి అయితే వీడియో చేశాను. అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఇలా సెపరేట్గా వీడియోస్ తీసుకుంటూ అయితే వచ్చాను. ఇంకెవరైనా సరే ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేసి చూడండి, చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది మీకోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఈరోజు వచ్చేసరికి అయితే జనరల్ స్టడీస్ పేపర్ 4 గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. జనరల్ స్టడీస్ పేపర్ 4 గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు జస్ట్ చిన్న స్మాల్ ఇన్ఫర్మేషన్. మీలో ఎవరైనా సరే కొత్తగా ఈ ఛానల్ విజిట్ చేస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. అండ్ మెయిన్గా మీ డౌట్స్ని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. లైక్ చేస్తే మన వీడియో అనేది చాలా మందికి రికమెండ్ అవుతుందంట. అలా రికమెండ్ అయితే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అందరికి చాలా మందికి తెలిసే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 4 నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ ఎస్ఐ పేపర్ ఎలా కొంచెం డిఫరెంట్గా ఉందో ఎగ్జామ్ ప్యాటర్న్, అదే పేపర్ ప్యాటర్న్. సో ఎస్ఐ పేపర్ జనరల్ స్టడీస్ పేపర్ 4 వచ్చేసరికి కూడా పేపర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని అయితే మీకు ఇంతకు ముందు వీడియోలో మెన్షన్ చేశాను. సో ఈసారి ప్యాటర్న్ ఎలా ఉంటుంది అన్నది అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. యాక్చువల్లీ అయితే అంతకంటే ముందు చెప్తున్నా, జనరల్ స్టడీస్ పేపర్ 4 ఉంది కదా, అంత ఆషామాషి అయితే కాదు. ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నాను అన్నది ముందు మీకే తెలుస్తుంది. ఎందుకు ఇప్పుడే చెప్పాను ఈ మాట అంటే కొంచెం కేర్ఫుల్గా వింటారని అయితే ముందే చెప్పేశారు. సో కేర్ఫుల్గా వినండి, ఓకేనా. ఈ జనరల్ స్టడీస్ పేపర్ 4 వచ్చేసరికి సో ఇంకా వచ్చేసరికి అయితే జనరల్ స్టడీస్ పేపర్ 4లోనైతే ఫస్ట్ వచ్చేసరికి అయితే ఎన్ని మార్క్స్కి అని అయితే మాట్లాడుకుందాం. టోటల్గా అయితే 250 మార్క్సే, సేమ్ 250 మార్క్స్కి ఉంటుంది. మిగతా పేపర్స్ ఎలాగో ఎస్ఐ జనరల్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఎలాగో సేమ్ పేపర్ 4 కూడా టోటల్ మార్క్స్ వచ్చేసరికి అయితే 250 మార్క్స్. అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసరికి అయితే 3 hours. దీనిలోనైతే ఏ చేంజెస్ లేవు. బట్ ఇదేంటంటే పేపర్ ప్యాటర్న్ ఉంది కదా, అక్కడ కొంచెం చేంజ్ ఉంటుంది అనమాట. సో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అని అంటే 12 క్వశ్చన్లు మాత్రమే ఉంటాయి. అన్ని రాయాలా లేకపోతే ఎస్ఏ పేపర్లో చాయిస్ ఉంటుందని అయితే అనుకుంటారు కదా. సో లేదండి, చాయిస్ అయితే లేదు, అన్ని క్వశ్చన్స్ అయితే రాయాలి. ఇది కూడా సేమే, అంటే 12 క్వశ్చన్లు మాత్రమే ఇస్తారు, చాయిస్ ఉండదు. అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేయాలి. 12 క్వశ్చన్స్ ఇచ్చారు, ఇప్పటి వరకు 20 క్వశ్చన్లు రాసి అలసిపోయాం. అమ్మయ్యా ఇప్పుడు 12 క్వశ్చన్లు అయితే చాలా ఈజీ, అంటే కొంచెం రిలీఫ్ దొరుకుతుంది అని అనుకుంటున్నారా? అంత ఛాన్స్ అయితే లేదు. అంత ఛాన్స్ మనకు యూపీఎస్సీ వాడు కూడా ఇవ్వడం, ఓకేనా. ఇక్కడ 12 క్వశ్చన్స్ అని మెన్షన్ చేశాను కదా, నేను ఆల్రెడీ మీకు డిస్ప్లేలో చూపిస్తాను తర్వాత. అంటే ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పాలి, అప్పుడు డిస్ప్లేలో చూపిస్తాను, అప్పుడు మీకు బొమ్మ వెలిగిపోతుంది. మనకి యూపీఎస్సీ వాడు ఊపిరి తీసుకునే ఛాన్స్ కూడా ఇవ్వడం అనమాట. సో అంత రిలాక్స్ అయిపోవాల్సిన అవసరం లేదు, 12 క్వశ్చన్లే కదా అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే ఈ 12 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ 12 క్వశ్చన్స్ అయితే టూ సెక్షన్స్ కింద డివైడ్ చేస్తారు. సెక్షన్ 1 ఒకటి వచ్చేసరికి సెక్షన్ 2 ఒకటి. సెక్షన్ 1 వచ్చేసరికి అయితే 6 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ సెక్షన్ 2కి వచ్చేసరికి అయితే 6 క్వశ్చన్స్, అంటే 12 క్వశ్చన్స్ని 2 సెక్షన్స్ కింద డివైడ్ చేశారు. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసరికి అయితే 6 క్వశ్చన్స్ ఉంటాయి కదా. 6 క్వశ్చన్స్ వచ్చేసరికి అయితే ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికి అయితే 10 మార్క్స్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికి అయితే 10 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ అంటే 6 క్వశ్చన్స్ అంటాను. ఈచ్ మార్క్స్ వచ్చేసరికి 10 మార్క్స్ అయితే 60 మార్క్స్ అవుతాయి కదా, రిమైనింగ్ మార్క్స్ అని అయితే అనుకోవచ్చు. ఆ డౌట్ అయితే వస్తుంది కదా. ఇక్కడ మీకు ఒకటి ఇక్కడే చెప్పాలి మెయిన్గా. ఇప్పుడు 6 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈచ్ క్వశ్చన్లో వచ్చేసరికి అయితే 2 క్వశ్చన్స్ ఇస్తాడు. అంటే ఒక క్వశ్చన్ ఉంటుంది కదా, ఇప్పుడు డిస్ప్లే చేస్తాడు చూడండి. ఒక క్వశ్చన్ అని పెడతాడు, క్వశ్చన్ నెంబర్ 1 అని పెడతాడు, దానిలో A, B అని 2 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇంకో క్వశ్చన్ నెంబర్ 2 అని పెడతాడు, A, B అని ఇస్తాడు. క్వశ్చన్ నెంబర్ 3 అని పెడతాడు, A, B, C అని కూడా పెడతాడు. సో మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 4 అని పెడతాడు, మళ్ళీ A, B అని పెడతాడు. మళ్ళీ 5th క్వశ్చన్ అని పెడతాడు, A, B అని పెడతాడు. సో క్వశ్చన్ నెంబర్ అనేది ఒకటే అని పెడతాడు, బట్ అక్కడ 2 క్వశ్చన్స్ ఇస్తాడు అనమాట, A, B అని. మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 3కి వచ్చేసరికి అయితే క్వశ్చన్ నెంబర్ 3 అని పెడతాడు, బట్ ABC అని ఉంటుంది అనమాట. సో అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేయాలి. చెప్పాను కదా, ఊపిరి తీసుకునే ఛాన్స్ అయితే అస్సలు ఇవ్వడని చెప్పేసి యూపీఎస్సీ. ఇంకా ముందు అయితే ఇంకా బొమ్మ కాదు దెమ్మ తిరిగిపోతుంది, అలా ఉంటుంది ఇథిక్స్ పేపరు. సో యాక్చువల్లీ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అయితే మీకు చెప్పాను కదా, సెక్షన్ A.
ఈచ్ క్వశ్చన్కి వచ్చేసరికి అయితే 10 మార్క్స్ అన్నాను కదా, ఇక్కడ క్వశ్చన్ మెన్షన్ చేశాను కదా, క్వశ్చన్ కాదు. అంటే ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1లో ఏ బి 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సో ఏ క్వశ్చన్కి 10 మార్క్స్, బి క్వశ్చన్ 10 మార్క్స్ అలాగనమాట సబ్ డివైడ్ చేసుకొని ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈచ్ క్వశ్చన్కి వచ్చేసరికి అయితే 10 మార్క్స్ 150 వర్డ్స్లో రాయాలి ఉంటుంది. క్వశ్చన్ అని చెప్తున్నాను, క్వశ్చన్ నెంబర్ కాదు చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈచ్ క్వశ్చన్ అని మెన్షన్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక ఏ క్వశ్చన్ బి క్వశ్చన్ అలా ఉంటాయని చెప్పాను కదా, సో అలా అనమాట. సో మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సెక్షన్ ఏలో వచ్చేసరికి 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 6 క్వశ్చన్స్లో కూడా సబ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, సబ్ క్వశ్చన్స్ ఉంటాయి. చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 ఇస్తాడు, ఏబి క్వశ్చన్స్ ఇస్తాడు, అన్ని రాయాలి, అవి కూడా రాయాలి. అవి ఏవి ఆప్షన్ కింద కాదు, అవి కూడా రాయాలి. సో అది బాగా గుర్తుపెట్టుకోండి. సో అక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, అలా ఇస్తానమాట. మీకు ఇప్పుడు డిస్ప్లే చేస్తాను చూడండి. సో చెప్తున్నాం కదా, ఊపిరి తీసుకునే ఛాన్స్ అయితే లేదు మనకి, అంత అవకాశం ఉంటే ఇంకేమైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ క్లారిటీ వచ్చే ఉంటుంది మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే 1 minute. ఇప్పుడైతే సెక్షన్ 2 అంటే చెప్తున్నాం కదా, మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇథిక్స్ పేపర్ 4లో అయితే 12 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 12 క్వశ్చన్స్లోనేమో అంటే 2 సెక్షన్స్ కింద డివైడ్ చేస్తారు. 6 క్వశ్చన్స్ పేపర్ ఏ అని సెక్షన్, అంటే పేపర్లోనే మెన్షన్ చేస్తారు పార్ట్ ఏ పార్ట్ బి అని చెప్పి. పార్ట్ ఏలో వచ్చేసరికి అయితే 6 క్వశ్చన్స్ ఉంటాయి, పార్ట్ బిలో వచ్చేసరికి అయితే 6 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 6 క్వశ్చన్స్, పార్ట్ ఏ 6 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా సబ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అంటే ఒక క్వశ్చన్ నెంబర్ 1 అని చెప్పేసి ఏబి అని 2 క్వశ్చన్లు అడుగుతాడు. సో క్వశ్చన్ నెంబర్ 2 అని పెట్టేసి ఏబిసి అనేసి 3 క్వశ్చన్లు అడగచ్చు, 2 క్వశ్చన్లు అడగచ్చు. సో ఇలా ఈచ్ క్వశ్చన్కి వచ్చేసరికి అయితే 10 మార్క్స్ 150 వర్డ్స్లో అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 6 క్వశ్చన్స్ అంటే 6 క్వశ్చన్స్ అయినా ఇప్పుడు జనరల్స్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3లోనైతే క్వశ్చన్ నెంబర్ 1 ఉంటే ఒక క్వశ్చనే ఇచ్చేవాడు, క్వశ్చన్ నెంబర్ 2 ఉంటే ఒక క్వశ్చనే ఇచ్చేవాడు, అలా 20 క్వశ్చన్స్ ఇచ్చేసేవాడు. కానీ ఇక్కడ అలాగైతే లేదు, బాగా గమనించాలి. ఇక్కడ అలాగైతే లేదు. క్వశ్చన్ నెంబర్ 1 ఇస్తాడు, బట్ దానిలో మళ్ళీ సబ్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఏ క్వశ్చన్ ఇస్తాడు, బి క్వశ్చన్ ఇస్తాడు, సి క్వశ్చన్ ఇస్తాడు, మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 2 ఇస్తాడు, ఏ క్వశ్చన్ ఇస్తాడు, బి క్వశ్చన్ ఇస్తాడు, అన్ని క్వశ్చన్స్ మళ్ళీ రిటర్న్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఒకసారి ప్రీవియస్ పేపరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకే అర్థమైపోతుంది. నిజంగా చెప్తున్నా, ఏ పేపర్ చూడనప్పుడు కలగని భయం ఈ ఇథిక్స్ పేపర్ చూసినప్పుడు అయితే చిన్నగా కలుగుతుంది. సో ఒకసారి ప్రీవియస్ ఈ పేపర్ చూడండి, నేను చెప్పింది అంతగా అర్థం కాకపోతే. సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే పార్ట్ ఏ గురించి మాట్లాడుకున్నాం కదా, పార్ట్ బి గురించి మాట్లాడుకుందాం. అంటే 6 క్వశ్చన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, రిమైనింగ్ 6 క్వశ్చన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ రిమైనింగ్ 6 క్వశ్చన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు అయితే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏంటంటే మీకు పేపర్ డిస్ప్లే చేస్తాను చూడండి, ఒక క్వశ్చన్ అనేది డిస్ప్లే చేస్తాను. సో మీకు ఇప్పుడు అక్కడ చూసాం కదా, పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 1 ఇచ్చేసి ఏబిసి అలా క్వశ్చన్స్ సబ్ క్వశ్చన్స్ ఇస్తున్నారని చెప్పేసి పార్ట్ బిలో వచ్చేసరికి అయితే అలా ఉండదు. అంటే 6 to 12 క్వశ్చన్స్, 7 to 12 క్వశ్చన్స్ ఉంటాయి కదా, అలా ఉండదు. అమ్మాయి అని రిలీఫ్ అయిపోద్దు. ఇక్కడ ఏంటంటే ఇంత పెద్ద పారాగ్రాఫ్ ఇస్తాడు, ఆ పారాగ్రాఫ్ ఇచ్చేసి దానిలో ఆన్సర్స్ ఫైండ్ చేసుకొని రాసేయాలా అని అంత చిన్నవి క్వాలిఫైయింగ్ పేపర్స్లో ఇస్తాడు. ఇక్కడ కాదు ఇచ్చేది, ఓకేనా? ఆ ఆలోచన తీసేయండి. ఇక్కడ ఎలా ఇస్తాడంటే పెద్ద పారాగ్రాఫ్ ఇస్తాడు. అంటే ఆ పారాగ్రాఫ్ ఏంటంటే ఒక సిచ్యువేషన్ అనమాట, ఒక సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎలా సిచ్యువేషన్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దానిలోనేమో ఇచ్చేసి ఆ పెద్ద పారాగ్రాఫ్ ఇస్తాడు. ఆ పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చేసి అక్కడ క్వశ్చన్ కింద 2-3 క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. అంటే అక్కడ దానిలో ఉండి ఇథికల్ వాల్యూస్ ఏంటి అని ఫైండ్ చేయమంటాడు. ఆ పారాగ్రాఫ్లో ఉండి ఇథికల్ వాల్యూస్ ఫైండ్ చేయమంటాడు. నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఆ సిచ్యువేషన్లో ఒక సిచ్యువేషన్ అనమాట. ఇంత పారాగ్రాఫ్ అన్నాం కదా, అది పెద్ద ఒక సిచ్యువేషన్ అనమాట, ఒక క్రిటికల్ సిచ్యువేషన్ అనుకోండి. ఆ క్రిటికల్ సిచ్యువేషన్ వాడే ఇస్తాడు, ఎక్స్ప్లెయిన్ ఇలా ఒక జరుగుతుంది అనేసి ఇస్తాడు. సో దానికి వచ్చేసరికి అయితే ఇథికల్ వాల్యూస్ ఏంటి, మోరల్ ఏంటి, అవన్నీ అడుగుతారు అనమాట. సో నెక్స్ట్ అంటే చెప్పాను కదా, 2 క్వశ్చన్స్ పారాగ్రాఫ్ ఇస్తాడు. 2 అంటే ఏబి అని చెప్పేసి ఇస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ వీక్ వచ్చేసరికి అయితే ఇంకెలా అడుగుతాడంటే నెక్స్ట్ క్వశ్చన్ ఆ పారాగ్రాఫ్ చదివేసి దానిలో ఆ సిచ్యువేషన్లోనే నువ్వు ఉంటే ఏం చేస్తావు అంటే, నువ్వు ఉంటే ఇప్పుడు డిఎంలుగా ఉంటావు, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా ఉంటావా, లేకపోతే కలెక్టర్గా ఉంటున్నావా, లేకపోతే ఒక ఆఫీసర్గా ఉంటున్నావా, అలా ఉంటే నువ్వు ఆ కేసుని ఎలా ఫైండ్ చేస్తావు అండ్ ఆ కేసులో నువ్వు ఉంటే నువ్వు ఎలా థింక్ చేస్తావు, దానికి సొల్యూషన్ నువ్వు ఎలా చెప్తావు, ఇలాగ అడుగుతాడు అనమాట. క్వశ్చన్స్ వచ్చేసరికి సిచ్యువేషన్ ఇచ్చేసి తర్వాత అయితే క్వశ్చన్స్ అడుగుతాడు.
ఒక్కసారి ఇక్కడ అలా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయినా ఇలా అడుగుతాడని అయితే అనుకోవద్దు. రిమైనింగ్ 6 క్వశ్చన్స్కి ఇంత పారాగ్రాఫ్లు చదవాలి, ఇంత పారాగ్రాఫ్లు చదువుకుంటూ ఉండాలి. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఇంత పారాగ్రాఫ్లు పక్కా ఉంటాయి. ఓకేనా? ఒకసారి పేపర్లు పెడతాను చూడండి, మీకు డిస్ప్లేలో మీకే అర్థమైపోతుంది. అంటే 7th క్వశ్చన్ అలాగే పెద్ద పారాగ్రాఫ్ ఇస్తాడు, 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఏబిసి అని ఇస్తాడు. అంటే చెప్తాం కదా, అంటే చేంజ్ ఇథికల్ వాల్యూస్ ఏంటి, అలాగే ఆ సిచ్యువేషన్లో నువ్వు ఉంటే ఏం చేస్తావు, అలాగే సమ్ ఏదైనా ఒక కేస్ స్టడీ చేసి ఆ కేసుని ఎలా సాల్వ్ చేయాలి, ఈ టైప్గా ఇస్తారనమాట. సో జాగ్రత్తగా వినండి ఇప్పుడు నుంచి చెప్పేది. ఎందుకన్నానంటే ఒక్కసారి ఇమాజిన్ చేయండి, క్వాలిఫైయింగ్ పేపర్స్ రాస్తాం అంటే ఉదయం ఆఫ్టర్నూన్ అవుతుంది కదా, క్వాలిఫైయింగ్ పేపర్స్ రాసి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 రాసేసి ఇప్పుడు అంత రాసేసిన తర్వాత ఇప్పుడు ఇంత పారాగ్రాఫ్లు చదివేసి దానికి ఆన్సర్ రాయమంటే ఎలా ఉంటుంది, ఎంత టైం అనేది తినేస్తుంది ఇంత పారాగ్రాఫ్లు చదవడం. ఈవెన్ చెప్పాలంటే ప్రిలిమ్స్లోకి వచ్చేసరికి అయితే ఒక 2 to 3 లైన్స్ ఉండే క్వశ్చన్ ఇస్తేనే మనం వామ్మో అయ్యో టైం అయిపోతుంది, పెద్ద క్వశ్చన్స్ ఇచ్చేసారని అయితే ఆలోచిస్తాం. బట్ ఇక్కడైతే ఏకంగా 6 క్వశ్చన్స్ ఇంత పారాగ్రాఫ్లు ఇస్తారు. ఆ పారాగ్రాఫ్ చదివేసి మళ్ళీ దాన్ని మనం అర్థం చేసుకుని మళ్ళీ దానికి సంబంధించి మనం ఆన్సర్స్ని ఫైండ్ చేసి ఆన్సర్స్ని 250 వర్డ్స్లో రాయాలి. ఇక్కడ 250 వర్డ్స్లో రాయాలి, 15 మార్క్స్ అన్నమాట. సో 15 మార్క్సేనా, 250 వర్డ్స్లో రాయాల్సి వస్తుంది. ఓకేనా? సో ఒకసారి ఆలోచించండి ఎంత క్రిటికల్గా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్. ఒక్కసారి చూడండి, అప్పటికే మన మైండ్ అనేది ఫుల్ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఇంత పెద్ద పారాగ్రాఫ్లు ఇచ్చేసి దాన్ని సాల్వ్ చేసుకుంటూ కూర్చోమంటే ఎంత ఇది టైం తినేస్తుంది కదా, మ్యాక్సిమం టైం తింటుంది కదా. సో అందుకనే చెప్తున్నా, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది ప్రతి సబ్జెక్ట్ మీద అండ్ ప్రతి పేపర్ మీద ఒక చిన్న అవగాహన వస్తుంది. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి, ఈవెన్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నారు కదా, క్వశ్చన్స్ ఎక్కడైనా దొరికేస్తాయి. అంటే వాళ్ళు ఏంటంటే హిస్టరీ పాలిటిక్ అలాగైతే ఇస్తారు కోచింగ్ మెటీరియల్స్లో కానీ లేకపోతే ఏదైనా బుక్లో కానీ అయితే అలా మెన్షన్ చేసి ఇస్తారు. బట్ ఏంటంటే మీరు క్వశ్చన్ పేపర్నే చూడండి, క్వశ్చన్ పేపర్ని చూసారంటే మీకు ప్యాటర్న్ అర్థమవుతుంది. సో ఈథిక్స్ పేపర్ చూసారు కదా ఎలా ఉందో, ఫస్ట్ పార్ట్ ఏలో వచ్చేసరికి అయితే 6 క్వశ్చన్స్ అన్నాడు, 6 క్వశ్చన్స్ కదా అమ్మా అనుకుంటే దానిలోనే మళ్ళీ సబ్ క్వశ్చన్స్ ఇస్తారు ఏబిసి అనుకొని చెప్పేసి. పార్ట్ బికి వచ్చేసాం అనుకుంటే ఇంకా రిమైనింగ్ 6 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అమ్మాయి ఊపిరి తీసుకుందాం అనుకుంటే ఊపిరి తీసుకునవ్వకుండా డైరెక్ట్ ఇంత పారాగ్రాఫ్లు ఇచ్చేసి అంటే పారాగ్రాఫ్లు అంటే ఇంత కేస్ స్టడీస్లు ఇచ్చేసి ఇంత సిచ్యువేషన్స్కి ఇచ్చేసి దానికేమో కింద ఇథికల్ వాల్యూస్ కానీ లేకపోతే మనం ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎలా కానీ లేకపోతే ఆ కేసు ఇచ్చేసి నువ్వెలా ఫైన్ చేస్తావు కానీ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఈ ఒక్కసారి ఇమాజిన్ చేయండి, అంత పారాగ్రాఫ్లు చదవాలంటే ఎంత టైం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, ఎంత టైం అనేది మనం ఎంత ఫాస్ట్గా ఉండాలి, ఎంత టైం అనేది కేటాయిస్తాం. అలా టైం కేటాయించేసి మళ్ళీ ఆన్సర్ రాసుకోవాలి 250 వర్డ్స్లో, అది కూడా తక్కువ టైంలోనే. ఇంకొన్ని దీనికి ఏమన్నా పెద్ద ఎక్కువ టైం ఇస్తారా, 1 నిమిషం కూడా ఇవ్వరు, 3 hours. సేమ్ రిమైనింగ్ పేపర్స్ అలాగే ఇది కూడా అలాగే. చెప్తున్నాను కదా, రిమైనింగ్ పేపర్స్ కంటే ఈ పేపర్ కొంచెం చిన్నగా భయం వేస్తుంది ఒక్కసారి పేపర్ చూస్తారు అంటే. బట్ ఇప్పుడు మనం ఇది ఓవర్కమ్ చేయొచ్చు ఈ ఈథిక్స్ పేపర్ని అనుకుంటే మోర్ ప్రాక్టీస్ ఉండాలి అండ్ మోర్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ లేకపోతే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కానీ చాలా ఉండాలి ఈథిక్స్ పేపర్ మీద. సో అప్పుడైతేనే మనం ఇంత పారాగ్రాఫ్ని మనం వితిన్ మినిట్స్లో కానీ వితిన్ 1 minute కానీ చదివేసి అర్థం చేసుకోగలుగుతాం. ఎప్పుడు అర్థం చేసుకోగలుగుతాం అంటే ఆ పేపర్ని మనం అర్థం చేసుకొని చదవడానికి ఏంటంటే మనం ప్రాక్టీస్ మోర్ ప్రాక్టీస్ ఉంటేనే మనం ఈథిక్స్ పేపర్లోని అన్ని క్వశ్చన్స్ పర్టికులర్గా అటెంప్ట్ చేయగలం. లేదంటే మాత్రం చాలా క్వశ్చన్స్ ఉండిపోతాయి, ఉంచేయాల్సి వస్తుంది కూడా. ఎందుకంటే మనకు రానప్పుడు మనం ఏం చేయగలం చెప్పండి, అంటే మనకు టైం లేనప్పుడు మనం ఏం చేయగలం. అలా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలనుకుంటే మనం మోర్ ప్రాక్టీస్ చేయాలి. సో ఈథిక్స్ పేపర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనేది అందుకే మెన్షన్ చేశాను, అండ్ చాలా జాగ్రత్తగా వినమని కూడా అందుకే చెప్తాను. మళ్ళీ చెప్తున్నాను, పార్టీలో వచ్చేసరికి 6 క్వశ్చన్స్లోనే సబ్ క్వశ్చన్స్ ఉంటాయి, దానిలో తిరిగిలేదు. ఓకేనా? ఓన్లీ ఒక క్వశ్చన్ ఏముంటుంది కదా, రాసి పడేదాం 6 క్వశ్చన్స్ ఆడే మార్క్స్ ఇస్తాడు అని అనుకోవద్దు. 6 క్వశ్చన్స్లో మళ్ళీ సబ్ క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్లో ఒక్కొక్క సబ్ క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. అండ్ పార్ట్ బిలో వచ్చేసరికి అయితే పోనీ అలాగ అడిగాడు, ఈ రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా కొంచెం మంచిగా ఇస్తే బాగుంది అనుకుంటారు. ఎప్పుడు ఇంత పారాగ్రాఫ్లు ఇస్తాడు, ఆ పారాగ్రాఫ్లు చదువుకొని అర్థం చేసుకొని వాడు అడిగిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్ రాసేటప్పటికి టైం అనేది అయిపోతుంది. సో కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. ఈథిక్స్ పేపర్కి వచ్చేసరికి అయితే చాలా ప్రాక్టీస్ ఉండాలి. ఓకేనా? సో ఇది మాత్రం మర్చిపోవద్దు. నాకు తెలిసినంత వరకు చాలామంది ఈథిక్స్ పేపర్ గురించి
అనుకున్నది వేరు, ఇప్పుడు నేను చెప్పిన దాని గురించి కొంచెం అంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు మీరు ఇథిక్స్ పేపర్ని ఎలా చూసారు, ఎలా అంటే చూడకుంటుంటారు కదా, జస్ట్ ఇథిక్స్ పేపర్ లేకపోతే జనరల్ స్టడీస్ పేపర్ 4 కదా రిమైనింగ్ లాగా ఉంటాయి ఇలా అనుకున్న వాళ్ళు నేను చెప్పిన తర్వాత కొన్ని పాయింట్స్ కానీ లేకపోతే ఇథిక్స్ పేపర్ గురించి కొంచెం కొత్తగా తెలిసింటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా చూస్తాను. సో మళ్ళీ చెప్తున్నా, అంత ఆషామాషి అయితే కాదు ఇథిక్స్ పేపర్ జనరల్ స్టడీస్ పేపర్ 4 వచ్చేసరికి అయితే. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 4లో సబ్జెక్ట్స్ వచ్చేసరికి అయితే ఇథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ ఈ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ ఇథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి అయితే చెప్తున్నాను, ఒకవేళ కానీ మీరు కానీ ఇథిక్స్ పేపర్లో మోర్ ప్రాక్టీస్ అయితే మాత్రం ఇథిక్స్లో అయితే మంచి స్కోర్ చేయొచ్చు. మంచి స్కోర్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీరు ప్రీవియస్ టాపర్స్ 23 టాపర్స్ చూసుకుంటే ఇథిక్స్ పేపర్లో కొంచెం మంది చాలా అంటే చాలా గట్టిగా ఇచ్చారనమాట, అంటే గట్టి మార్క్స్ వచ్చాయి ప్రాక్టీస్ వల్లే. సో మోర్ ప్రాక్టీస్ అయితే ఉండాలి జనరల్ స్టడీస్ పేపర్ 4 వచ్చేసరికి. సో సబ్జెక్ట్స్ వచ్చేసరికి అయితే ఇథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ అయితే ఉంటాయి పక్కాగా. సో మోర్ మార్క్స్ కూడా తీసుకోవచ్చు మోర్ ప్రాక్టీస్ ఉంటే, ఓకేనా. సో అంత ఆషామాషి అయితే కదా, మళ్ళీ చెప్తున్నా, జనరల్ స్టడీస్ పేపర్ 4 వచ్చేసరికి అయితే ప్రాక్టీస్ ఉండాలి. అండ్ చదవడం కూడా కొంచెం ఫాస్ట్గా చదివి అర్థం చేసుకోవడం కూడా రావాలి. ఇప్పుడు వస్తుంది అనుకుంటే మనం మోర్ మాక్ టెస్ట్లు కానీ మోర్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే చెప్పండి సబ్జెక్ట్స్ వచ్చేసరికి ఇథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకా డైరెక్ట్గా బుక్ లిస్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. బుక్ లిస్ట్కి వచ్చేసరికి అయితే ఇవన్నీ నాది ఓల్డ్ ఎడిషన్ ఉందండి. కానీ లిక్స్కాన్ ఇథిక్స్ అనేసి ఉంటుంది కదా, లిక్స్కాన్ ఇథిక్స్. సో ఇదైతే చూడండి, ఈ బుక్ అయితే చదవండి. ఈ బుక్ ఒక్కటే అనుకోవద్దు, ఈ ఒక్క బుక్ చదివితే అంత అంటే రాసేస్తామని అయితే అనుకోవద్దు. బట్ ఈ కాన్సెప్షనాలజీ గురించి తెలియడానికి అయితే ఈ బుక్. సో ఈ బుక్ అయితే చదవండి. ఈ బుక్ చదివిన తర్వాత ఈ బుక్ చదువుతూనే మీరైతే న్యూస్ పేపర్లోని ఎడిటోరియల్ పేపర్ అనేది ఉంటుంది. ఈ ఎడిటోరియల్ పేపరు ఇథిక్స్కి జనరల్ స్టడీస్ పేపర్ 4కి అలాగే ఎస్ఏ పేపర్కి అయితే చాలా యూజ్ అవుతుంది ఈ ఎడిటోరియల్ పేపర్. ఎందుకంటే అక్కడ ఒక చెప్పాను, ఈ ఎస్ఏ పేపర్లో కూడా చెప్పాను, ఒక సిచ్యువేషన్ తీసుకుంటారు, దాన్ని వాళ్ళ వేలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ప్రీవియస్ ఇయర్ పాయింట్స్ తీసుకొని వస్తారు అండ్ ప్రజెంట్ జరుగుతున్నవి కూడా డిస్కస్ చేస్తారు అనమాట. సో అది మనకి ఎడిటోరియల్ పేపర్ అనేది చదువుతూ ఉంటే బట్టి చదవడం కాదు, జస్ట్ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎలాగా ఏమంటారంటే వాళ్ళు ఎలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు, లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ ఎలా లింక్ చేస్తున్నారు, ఇలా ఈ విధంగా ఆలోచించారు అనుకోండి. ఎస్ఐ పేపర్కి వచ్చేసరికి, ఇథిక్స్ పేపర్కి వచ్చేసరికి అయితే ఎడిటోరియల్ పేపర్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే చెప్తున్నా, నెక్స్ట్ వచ్చేసరికి అయితే డిబేట్స్ ఉంటాయి కదా, డిబేట్స్ అయితే చూడండి. ఏదైనా పర్టికులర్ సైన్స్ అండ్ టెక్ మీద కానీ లేకపోతే గ్లోబల్ ఎన్విరాన్మెంట్ మీద కానీ ఇలాంటివి, ఓకేనా. అన్నెసెసరీ పొలిటికల్ ఇష్యూస్ కాదు, పొలిటికల్ డిబేట్స్ కాదు, ఓకేనా. పర్టికులర్గా మన సిలబస్కి సంబంధించి యూపీఎస్సీ సిలబస్కి సంబంధించిన ఏదైనా డిబేట్ అయితే మాత్రం ఖచ్చితంగా చూడండి ఆ డిబేట్. ఎందుకంటే ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క వేలో ఒక్కొక్క ఆన్సర్ దొరుకుతూ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తారు కదా. సో అలా చెప్పడం వల్ల మనకు కూడా చాలా యూజ్ అవుతుంది. ఎలా యూజ్ అవుతుంది, ఎప్పుడు యూజ్ అవుతుంది, ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే, మనం కూడా ఒకవేళ మనకి ఓకే ఈ విధంగా ఆలోచిస్తున్నారా అని తెలుసున్నప్పుడు మనకి ఏదైనా సరే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం కూడా కొంతలో కొంత ఓకే మన మైండ్ అనేది కొంతలో కొంత అలవాటు చేసుకుంటుంది అనమాట. మనం కూడా థింకింగ్ మన థింకింగ్ కూడా చేంజ్ అవుతుంది అవన్నీ చూసి మనం కూడా ఏదైనా సిచ్యువేషన్ కానీ క్రిటికల్ సిచ్యువేషన్ కానీ లేకపోతే ఇలా కేస్ స్టడీస్ ఇచ్చినప్పుడు దాని మీద మన ఒపీనియన్ చెప్తున్నప్పుడు ఈ ఎడిటోరియల్ పేపర్స్లో కూడా ఆల్రెడీ ఒక టాపిక్ తీసుకొని వాళ్ళు వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. సో మనకు కూడా యాక్ట్ అవుతుంది అనమాట, మనకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అండ్ మనకు కూడా ఆలోచన విధానం వస్తుంది, అంటే ఎనాలిసిస్ చేసే విధానం వస్తుంది. సో అప్పుడు యూజ్ అవుతుంది. ఎస్ఏ పేపర్లో వచ్చేసరికి, ఇథిక్స్ పేపర్లో వచ్చేసరికి ఎడిటోరియల్ పేపర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఎడిటోరియల్ పేపర్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. అంటే చదవండి అంటే బట్టి చదవడం కాదు, వాళ్ళు ఎలా అనాలిసిస్ చేస్తున్నారు ఆ ఇష్యూస్ని కానీ ఆ తీసుకున్న టాపిక్ని కానీ అనేది అయితే గ్రహించండి, ఓకేనా. అలాగే దానిలో కూడా ఆ ఇష్యూస్కి సంబంధించి సమ్ పాస్ట్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ కానీ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అన్నది కూడా చెప్తారన్నమాట. సో ఎనాలిసిస్ చేసి చెప్తారు. సో అది గ్రహించండి. అది గ్రహించాము అని అనుకుంటే మనం మన పేపర్స్లోని అంటే మన ఆన్సర్ రైటింగ్లోని వాళ్ళు చెప్పినట్టు అంటే వాళ్ళు థింక్ చేసినట్టు మనం థింక్ చేయడం లేదు కదా, మనకు అలవాటు అవుతుంది అనమాట. మనం కూడా మన ఓన్ అనాలిసిస్ చేసుకునే ఒక ఎన్విరాన్మెంట్ మన మైండ్లో క్రియేట్ అవుతుంది ఆ ఎడిటోరియల్ పేపర్స్ చూడడం వల్ల. సో మనం కూడా అలాగా అనాలిసిస్ చేసుకుంటూ ఆటోమేటిక్గా మన మైండ్ అనేది దాన్ని తీసుకుంటుంది, అనాలిసిస్ చేసి మనకి ఏదో ఒక ఆన్సర్ అనేది దొరుకుతుంది. సో అక్కడ మనకి
అనాలిసిస్ చేసుకోవడం అక్కడ ఆ ఎడిటోరియల్ పేపర్ దగ్గర మనకు అలవాటు అవుతుంది అనమాట. సో ఆ ఎడిటోరియల్ పేపర్ని అయితే అసలు మిస్ చేయకండి, ఎడిటోరియల్ పేపర్ అయితే చూడండి పక్కాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకా కరెంట్ అఫైర్స్ ఇవి కామనే కదా. సో ఇదనమాట బుక్ లిస్ట్ వచ్చేసరికి అయితే ఇది లెక్సికాన్ ఎథిక్స్ బుక్స్ చదవండి, న్యూస్ పేపర్ వచ్చేసరికి ఎడిటోరియల్ పేపర్ చదవండి మెయిన్గా పర్టికులర్ డైలీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఏదైనా డిబేట్స్ అవుతూ ఉంటాయి కదా, డిబేట్స్ చూడండి. అండ్ లేకపోతే ఏదైనా న్యూస్ చూడండి, టెక్ న్యూస్ కానీ, అంటే ఏదైనా కొత్తగా ఇనిషియేటివ్ వచ్చింది అనుకోండి టెక్నాలజీకి సంబంధించి దాని గురించి చూడండి, అలా అనమాట. ఓకేనా, అన్నెసెసరీ న్యూస్ అయితే కాదు, సారీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే కేస్ స్టడీస్ అని చెప్పేసి ఉంటుంది. కేస్ స్టడీస్కి వచ్చేసరికి అయితే ఏదైనా కోచింగ్ మెటీరియల్ ఉంటాయి, మెటీరియల్ ఎథిక్స్కి వచ్చేసరికి అయితే మెటీరియల్స్ ఉంటాయి, ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు చెప్తారనమాట. సో అవి అయితే చూడండి, ఓకేనా. అండ్ మెయిన్గా అదైతే ప్రిపేర్ అవ్వండి, అది కూడా చూడండి. అండ్ టాపర్స్ నోట్స్ ఉంటాయి ఎథిక్స్కి సంబంధించి. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్స్లో కొంతమంది టాపర్స్ ఎలా అంటే ఎథిక్స్ పేపర్లో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చాయి అనుకోండి, వాళ్ళు ఫాలో అయిన టిప్స్ కానీ, లేకపోతే వాళ్ళ ప్రజెంట్ చేసిన ఆన్సర్ రైటింగ్ కానీ, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్ కానీ, దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళు ఏమంటారు టాపర్ నోట్స్ అనమాట. నోట్స్ అని చెప్పేసి ఎథిక్స్కి సంబంధించి వాళ్ళు అయితే అప్లోడ్ అయితే చేస్తున్నారు, హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా యాస్పిరెంట్స్కి అని చెప్పేసి. సో అలాంటి నోట్స్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే అంత ఇన్ఫర్మేషన్ మనమే తెలుసుకోవాలి అని అనుకుంటే కాస్త టైం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అదే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత టాపర్స్ కనుక్కొని ఉంటారు కదా, అంటే తెలుసుకొని వాళ్ళ నోట్స్లోని ఇంక్లూడ్ చేస్తారు కదా. సో అవి చదివాము అనుకోండి, మనం అంత ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్వెస్ట్ చేయాలి, బట్ మోర్ దెన్ టైం అనేది ఇన్వెస్ట్ చేయకుండా ఉంటాం. అందుకే టాపర్స్ నోట్స్ అనేవి కూడా చూస్తూ ఉండండి, ఓకేనా. అలాగని చెప్పేసి ఆ టాపర్స్ నోట్సే చదువుతాం, టాపర్ అయిపోతాం అలాగొద్దు. మన ఓన్ నోట్స్ మనకు ఉండాలి, ఆ టాపర్ నోట్స్లో ఉండే పాయింట్స్ని మన ఓన్ నోట్స్లో రాసుకుంటూ ఉండాలి, ఇది మెయిన్ అనమాట. ఓకే. అండ్ టాపర్ నోట్స్ చూడండి. అండ్ ఎథిక్స్ పేపర్ 4 అదే జనరల్ స్టడీస్ పేపర్ 4 వచ్చేసరికి అయితే టాపర్స్ నోట్స్ చూడండి. అండ్ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఈ బుక్ అయితే చదవండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎడిటోరియల్ పేపర్స్ అండ్ డిబేట్స్ అవుతాయి కదా, డిబేట్స్ అండ్ రిలేటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ టెక్, ఎన్విరాన్మెంట్, ఇలాగా గ్లోబల్ వార్మింగ్, ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉన్నాయో మనకు సిలబస్ యూపీఎస్సీ సిలబస్కి సంబంధించి ఏవైనా ఇష్యూస్ కానీ లేవన్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాటిని అయితే నోట్ చేసుకుంటూ ఉండండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకేం లేదు. ఎథిక్స్ పేపర్ 4కి వచ్చేసరికి అయితే ఇంతకు మించి ఏం లేదు. మళ్ళీ ఇంకో లాస్ట్ సారి ఒక 1 minute ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను టోటల్ కన్క్లూజన్ అనుకోండి. అండ్ చూద్దాం కదా, టోటల్ జనరల్ స్టడీస్ పేపర్ 4 వచ్చేసరికి అయితే 250 మార్క్స్ ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చేసరికి 3 hours ఉంటాయి. దీనిలో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 12 questions ఉంటాయి. 12 questions ఏమో 2 sections కింద డివైడ్ చేశారు. సెక్షన్ 1 వచ్చేసరికి 6 questions ఉంటాయి. సెక్షన్ 2కి వచ్చేసరికి అయితే 6 questions ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ 1కి వచ్చేసరికి అయితే అదే పార్ట్ ఏ వచ్చేసరికి అయితే 6 questions ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క క్వశ్చన్లో సబ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, ఏబిసి అలా చెప్పేసి, ఏబి అని చెప్పేసి ఇలా సబ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అన్ని క్వశ్చన్స్ అయితే అటెండ్ చేయాలి, ఓకేనా. ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసరికి అయితే 150 words రాయాల్సి ఉంటుంది. అండ్ 10 marks ఉంటుంది. అండ్ నెక్స్ట్ పేపర్ బికి వచ్చేసరికి అదే సెక్షన్ 2కి వచ్చేసరికి అయితే 6 questions ఉంటాయని చెప్పాం కదా. ఈ 6 questionsకి వచ్చేసరికి అయితే ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇస్తారు, దానికి సంబంధించి కింద క్వశ్చన్స్ అడగడం అయితే జరుగుతుంది. ఆ క్వశ్చన్స్కి అయితే మనం 250 words ఆన్సర్ రాయాల్సి ఉంటుంది, ఓకేనా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే అంతే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అండ్ మోర్ ప్రాక్టీస్ అయితే అవసరం అనమాట. ఎందుకంటే పారాగ్రాఫ్స్ అనేవి చాలా పెద్ద ఉంటాయి. అంటే ఒక కేసు ఇస్తారు, లేకపోతే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. ఆ సిచ్యువేషన్లో మనం ఎలా రియాక్ట్ అవుతాం, లేకపోతే మన ఎథికల్ వాల్యూస్ ఎలా ఉంటాయి, ఈ టైప్ ఆఫ్ అడుగుతారు. ఒకసారి అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది చూడండి, మీకే క్లారిటీగా అర్థమైపోతుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకా ఏ సబ్జెక్ట్స్ ఉంటాయంటే ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ అయితే ఉంటాయి. వీటికి సంబంధించిన బుక్ లిస్ట్కి వచ్చేసరికి అయితే లెక్సికాన్ బుక్ చదవండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎడిటోరియల్ పేపర్, న్యూస్ పేపర్కి వచ్చేసరికి ఎడిటోరియల్ పేపర్ చాలా ఇంపార్టెంట్. అండ్ న్యూస్ డిబేట్స్ ఇంపార్టెంట్. అండ్ యూపీఎస్సీకి సంబంధించి సిలబస్కి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ జరిగినా, లేకపోతే దాని మీద ఏమైనా లైక్ గ్లోబల్ వార్మింగ్ మీద డిబేట్ జరిగినా, లేకపోతే గ్లోబల్ వార్మింగ్ మీద న్యూస్ డిబేట్లు ఉంటాయి కదా, సో అవి జరిగినా, లేకపోతే న్యూస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఇవన్నీ తెలుసుకొని నోట్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఎడిటోరియల్ పేపరు ఆర్ డిబేట్స్ ఇవి రెండు చూస్తున్నప్పుడైతే మన మైండ్లో ఉండాల్సింది ఏంటంటే అవి
కంఠస్థం పెట్టి చదవడం కాదు, వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో అది పట్టుకోవాలి, అండ్ వాళ్ళు ఎలాగ అనాలిసిస్ చేస్తున్నారు అన్నది గ్రహించాలి. ఇవైతే మన ఎస్ఏ పేపర్లో యూజ్ అవుతుంది, ఇథిక్స్ పేపర్లో చాలా యూజ్ అవుతుంది. నేనేదో ఇది ఊరికే చెప్పడం లేదు, వేరే వాళ్ళు ఎవరు చెప్పేసి వాళ్ళు కాపీ చేసి చెప్పడం లేదు. ఈవెన్ మీకు బాడీకి అర్థమైపోయి ఉంటుంది నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో నేను ఇవి గమనించి నేను కూడా ఇలాగ ఆలోచించాలి, నేను కూడా ఇలా తెలుసుకోవాలి, నేను కూడా ఇలా ఉండాలి అని చెప్పేసి నేను అనుకున్నవే మీకు చెప్తున్నాను అనమాట. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నవి మీకు చెప్తున్నాను. నేనేది ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత చెప్పాలి అయితే అప్పటికి టైం అయిపోతుంది. అప్పటికి చాలామంది ఎక్స్పీరియన్స్ ఉష్ అయిపోతారు. అంటే వాళ్ళ థింకింగ్ వాళ్ళకి చెప్పే వాళ్ళు లేనప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది. సో అందుకని చెప్పేసి నేనేది సక్సెస్ అవ్వకపోయినా, ఫెయిల్ అవ్వకపోయినా, ఏం అవ్వకపోయినా సరే నేనేం తెలుసుకుంటున్నాను అనేది 10 మందికి చెప్పాలనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను. సో మీరు ఇంకా ఎలా అనుకున్నా సరే నో ప్రాబ్లం. సో ఇదనమాట జనరల్ స్టడీస్ పేపర్ 4 వచ్చేసరికి అయితే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ప్రిపేర్ అయ్యామనుకో మనం మోర్ మార్క్స్ అయితే సంపాదించవచ్చు ఇథిక్స్ పేపర్కి వచ్చేసరికి. సో ఇంకా చెప్పడానికి ఏమైనా ఉన్నాయా అంటే ఇంకేం లేవు, అంత అయిపోయింది, అంతా చెప్పేశాను. సో ఇదనమాట ఈ వీడియో వచ్చేసరికి అయితే. బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా చదవండి, ఏం చదువుతున్నాం అనేది తెలుసుకొని చదవండి, అండ్ ఎంతవరకు చదవాలి అంతవరకు చదవండి. బుక్ లిస్ట్ అనేది షార్ట్గా పెట్టుకోండి, మోర్గా రివిజన్ చేయండి, అండ్ మెయిన్గా మాక్ టెస్ట్లు అవి ఇవి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఇవైతే ఎక్కువ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే రేపు నెక్స్ట్ వీడియో వచ్చేసరికి అయితే ఆప్షనల్ గురించి అయితే కంప్లీట్గా వీడియో తీస్తాను. అంటే కంప్లీట్గా అంటే నాది సోషాలజీ ఆప్షనల్ కదా, చాలామంది సోషాలజీ బుక్ లిస్ట్ చెప్పమన్నారు, బుక్ లిస్ట్ అప్పుడే చెప్తాను, తర్వాత చెప్తాను. బట్ ఆప్షనల్ ఎలా తీసుకోవాలి, ఏవేవి ఎక్కువ మార్క్స్ ఉంటాయి, అంటే ఏ సబ్జెక్ట్స్కి ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది, ఈ టైప్లో చెప్తాను అనమాట. అలాగే ఆప్షనల్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది దీని గురించి అయితే నెక్స్ట్ వీడియోలోనైతే తెలుసుకున్నాం. సో ఈ వీడియో వచ్చేసరికి ఇంతే గైస్, ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది, బట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఉందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసరికి అయితే ఇంతే. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్ అండ్ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. బాయ్.